భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల గురించి చాలా రోజులుగా పుకార్లు, షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం చివర్లో ఇద్దరు ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో చేయడంతో ఊహాగానాలు మరింత తీవ్రమయ్యాయి. ఒకరితో ఒకరు కలిసి ఉన్న ఫోటోలను తొలగించడంతో వీరు విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. ధనశ్రీ చాహల్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూనే ఉండటంతో ఈ వాదనలలో నిజం ఉండకపోవచ్చు అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇంతలోనే ఈ జంట విడిపోవటం ఖాయమని, విడాకులు పరిష్కారంలో భాగంగా తన భార్య ధనశ్రీకి దాదాపు 60 కోట్ల మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తాడు అనే గుసగుసలు కూడా నేషనల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే విడాకుల గురించి లేదా భరణ ఒప్పందం గురించి ఆ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా మాట్లాడటం లేదు. అయితే నటీ కమ్ డాన్సర్ అయిన ధనశ్రీ వర్మ తనపై వస్తున్నవన్నీ పుకార్లని కొట్టిపడేసింది. కొందరు నిరాధారమైన వాదనలు చేస్తున్నారని ఆరోపించింది. సోషల్ మీడియాలో ఊహాగానాలు చేసే ప్రతి దాన్ని నిజమని అనుకోకూడదు అని కూడా ధనశ్రీ చెప్పింది. ఈ పుకార్లు తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తున్నాయని కూడా ధనశ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇక 2020 కోవిడ్ సమయంలో చాహల్, ధనశ్రీ మధ్య స్నేహం మొదలైంది. డాన్స్ వీడియోలు చూసి చాహల్ ఇంప్రెస్ అయ్యాడు. ఆ తర్వాత అతడు డాన్స్ నేర్చుకోవటానికి ధనశ్రీని సంప్రదించాడు. టీచర్ స్టూడెంట్ సంబంధం కాస్త నిజమైన ప్రేమబంధంగా మారింది. చివరకు వారు వివాహం చేసుకున్నారు. ఇంతలో 4 ఏళ్లలోనే విడాకుల పుకార్లు వచ్చేశాయి. అయితే చాహల్ ఇటీవల ఆర్జే మహావాష్ ఇతర స్నేహితులతో క్రిస్మస్ జరుపుకుంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటికీ చాహల్, ధనశ్రీ ఇద్దరూ పుకార్ల నుంచి నోరు విప్పలేదు. వారి మధ్య ఏం జరుగుతుందో ఎవరికీ ఎలాంటి స్పష్టత లేదు.